ఈ వీడియో చూసే ముందు వివాహ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా కష్టాన్ని గుర్తించండి. వివాహ ఛానల్ ఆల్ ఇండియా మ్యాట్రిమోనీ సర్వీస్ కమ్మ వధూవరుల కోసం ఉచిత వివాహ పరిచయ వేదిక ప్రసారాలను నిర్వహించడం కోసం 2024 సంవత్సరం జూన్ 11వ తారీఖు ప్రత్యేకంగా ఉచిత వివాహ పరిచయ వేదిక ప్రసారాల కోసం వధూవరులను వెబ్సైట్ ద్వారా వారి యొక్క వివాహ సమాచారాన్ని ఫిల్ చేసి వివాహ ఛానల్కి పంపమని నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు స్పందించిన వారిలో 4-5 తప్పించి వివాహ ఛానల్లో సబ్స్క్రైబర్స్గా ఉన్న కమ్మ కులానికి చెందిన వారు ఎక్కువ శాతం పాల్గొనలేకపోయారు. కారణాలు తెలియకపోయినప్పటికీ సాధ్యమైనంత వరకు ఉచిత వివాహ సమాచారం కోసం ప్రయత్నించే ప్రతి ఒక్కరూ అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే వినియోగించుకుని ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని వివాహ ఛానల్ మీకు విజ్ఞప్తి చేస్తోంది. ఉత్తి సమయాల్లో ఫ్రీగా చేయరా, ఫ్రీగా చూడరా, ఫ్రీగా సమాచారం పెట్టరా అని అడుగుతూ ఉంటారు. మీకంటూ ప్రత్యేకంగా ఏదైనా ఏర్పాటు చేసినప్పుడు స్పందించడంలో వెనుక ఉంటారు. కాబట్టి తప్పు మీ సైడ్ పెట్టుకొని వివాహ ఛానల్ని నిందించడం కరెక్ట్ కాదు. మా ప్రయత్నంగా మేము చేసే సేవా దృక్పథంలో ఎటువంటి లోపం లేదు. ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా మేము స్పందించి ప్రజాసేవ కోసం మేము సేవాభావంతో ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ రిసీవ్ చేసుకోవడంలోనే ఫెయిల్యూర్ అవుతున్నారు. చాలా సందర్భాల్లో వివాహ ఛానల్లో అనేక వీడియోల్లో మేము చెప్పడం జరిగింది. వివాహ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా నోటిఫికేషన్ బార్ని కూడా యాక్టివేట్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి వివాహ సమాచారపు నోటిఫికేషన్ మీకు అందుబాటులోకి వస్తుంది. మేము ఏదైనా పరిచయ వేదిక ప్రసారాల కోసం మేము ఏదైనా నోటిఫికేషన్ వీడియో రూపంలో మీకు అందించాలి అనుకునే ప్రయత్నం చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఆ వీడియోను చూస్తేనే మీరు ఆ సకాలంలో స్పందించే అవకాశం లభిస్తుంది. లేకుంటే ఈ ఒక్కరోజు దాటాక మీరు మీ యొక్క సమాచారాన్ని మాకు పంపినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందువల్ల సాధ్యమైనంత వరకు త్వరగా ఈరోజు స్పందించి మీరు పంపగలిగితే అమ్మాయిల సమాచారం కూడా సాధ్యమైనంత వరకు మీ యొక్క సమాచారాన్ని పంపగలిగితేనే మీ కులానికి చెందిన అబ్బాయిల వివాహ సమాచారానికి మీ యొక్క సమాచారం సూటబుల్ అయినదిగా భావించినట్లయితే ఇరువురికి వివాహ సంబంధం కుదిర్చే ఏర్పాటు కూడా వివాహ ఛానల్ ఉచితంగా చేస్తుంది. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. మీరు వెనకబడిపోయి అబ్బాయిలు ముందు పడిపోతే, చదువులో అబ్బాయిలు వెనకబడిపోయారు, అమ్మాయిలు ముందు పడిపోయారు, ఉద్యోగాల్లో అమ్మాయిలు ముందు పడిపోయారు, అబ్బాయిల జీతాలు వెనకబడిపోయాయి, ఇంకా పెళ్ళిళ్ళు అవటమే కష్టం. ఏది ఏమైనా మీరు ఇరువురు కూడా సకాలంలో స్పందించి వివాహానికి ప్రయత్నాలు చేస్తేనే సకాలంలో వివాహాలు కుదురుతాయి, సంసారాలు కుదుటపడతాయి, ఆరోగ్యకర వాతావరణం ఏర్పడుతుంది. సకాలంలో అమ్మాయిలు స్పందించాలి, అబ్బాయిలు స్పందించాలి. అప్పుడు మాత్రమే మ్యాట్రిమోనీలు సకాలంలో వివాహ సంబంధాలు కుదర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. అంతేగాని అమ్మాయిలు రాక అబ్బాయిలు మాత్రమే వచ్చి సంబంధం ఉందా 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 అంటే ఎక్కడి నుంచి వస్తాయి? అమ్మాయిలు వెనకబడిపోతున్నారు. కేవలం వెనకబడుతున్నది పెళ్ళిళ్ళల్లో మాత్రమే. అన్ని రంగాల్లోనూ ముందే ఉంటున్నారు, పెళ్లి రంగంలో మాత్రమే వెనక ఉంటున్నారు. ఇదేం సోద్యమో తెలియదు.